శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం అమ్మ. నమస్కారం. అమ్మ, హయగ్రీవుడు అంటే ఎవరు? ఈ స్వామి గురించిన వివరణ ఇవ్వరా మన ప్రేక్షకుల కోసం? హయగ్రీవుడు విష్ణు స్వరూపం. వైష్ణవులందరికీ జ్ఞానాన్ని ఇచ్చేది ఆయన. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానం హయగ్రీవం ఉపాస్మహే అని ఆయనకి నమస్కరించుకుంటాం. సర్వ విద్యలకి ఆయనే ఆధారంట. ఆయన జ్ఞానానందమయం. అటువంటి స్వరూపం హయగ్రీవుడు అంటే. ఒకప్పుడు హయగ్రీవుడు అనే రాక్షసుడు ఉండేవాడు. చాలా మహాపీడన చేస్తున్నాడు అందరినీ. అప్పుడు అతనికి ఒక వరం ఉంది. బ్రహ్మగారు వెళ్ళి వరాలు ఇచ్చేస్తూ ఉంటారు కదా. శివుడు బ్రహ్మ చాలా తేలిగ్గా వరాలు ఇస్తారు అసురులందరికీ. వరం ఏమిటి ఆయనకి? మరణం లేకుండా కావాలన్నాడు. మరణం లేకుండా అనేది ఎవ్వరూ ఉండరు. పుట్టాక జాతస్య మరణం ధ్రువం కనుక తప్పదు అన్నారు. అన్నప్పుడు ఎవరిని అడిగాడు ఆయన? నాలాగా హయగ్రీవుడు, హయం అంటే గుర్రం, గుర్రం తల, గ్రీవం అంటే తల. హయగ్రీవుడు అంటే గుర్రం తలవాడు. నాలాగా గుర్రం తలవాడు ఎక్కడైనా ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. ఎవరు లేరన్నారు. అయితే నేను హయగ్రీవుడి చేతిలోనే మరణించేటట్టుగా వరం ఇమ్మన్నాడు. ఇంకోటి ఉంటే కదా నన్ను వచ్చి చంపుతాడు అన్నాడు. మహా తెలివిగా అడిగాడు. అడిగేసరికి వీళ్ళు తథాస్తన్నారు, వచ్చేసారు. ఇప్పుడు ఇతను ఇంకా చేస్తూనే ఉన్నాడు. అప్పటిదాకా దేవాసుర యుద్ధంలో అంతా అలసిపోయి విష్ణుమూర్తి ధనస్సు మీద, శార్గం అని ఆయన ధనస్సు, ఆ శార్గం మీద ఇలా ధనస్సు కింద గడ్డం పెట్టుకుని ఇలా నిద్రపోతున్నాడు ఒక రాయి మీద కూర్చుని. యుద్ధం చేసి వచ్చి అలసి వచ్చాడు. అలసి వచ్చేసరికి ఇప్పుడు ఈ లోపల వీడు విజృంభించేస్తున్నాడు. ఆయన పడుకుంటే చాలు వాళ్ళకి విజృంభణగా, అంతకంటే అవసరం గొప్ప అవకాశం ఎక్కడుంది? వచ్చేస్తుంటే అందరూ కలిసి ఈయన నిద్ర లేపాలి, వాడి మీదకి పంపించాలి. విష్ణువుని ఆయన మీదకి పంపించాలి, ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడి మీదకి పంపించాలనేది ప్రయత్నం. ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ నిద్రపోతున్నాడు. నిద్ర లేపటం ఎట్లా? ఇక్కడ భాగవతంలో ఒక హయగ్రీవుడి గురించే చెప్తూ ఒక కథ ఉంది. నిద్రాభంగో కథాచ్ఛేద దంపత్యో ప్రీతిభేదనం శిశుమాతృ విభేదశ్చ బ్రహ్మచా సమం స్మృతం అని ఉంది. నిద్రాభంగం కథ, మంచి పురాణ కాలక్షేపం జరుగుతుంటే మధ్యలో అడ్డపూలలో వేసేవాళ్ళు ఉంటారు చూడు, కథాభంగం. దంపత్యో ప్రీతిభేదనం, చక్కగా భార్య భర్త కలిసి ఉంటే వెళ్ళి పొలాలు పెట్టి విడగొట్టే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు. శిశు మాత్రం విభేదశ్చ, శిశువుని తల్లి నుంచి దూరం చేసేవాళ్ళు. వీళ్ళు ఉన్నారే, వీళ్ళు బ్రహ్మహత్యతో సమానమైన పాపంటది. ఇప్పుడు నిద్రపోతుంటే ఈయన లేపితే బ్రహ్మహత్య కనుక లేపకపోతే వాడు అక్కడ పీడిస్తున్నాడు, విజృంభించేస్తున్నాడు. ఏం చేయాలి? అందరూ కలిసి చుట్టూ దేవతలందరూ కూర్చుని ఆలోచనలో పడ్డారు. చివరికి బ్రహ్మగారు అప్పుడు వంబ్రి అని ఒక పురుగును సృష్టించాడు. చెదపురుగు, ఒక వర్మిని సృష్టించాడు. ఆ వంబ్రి మీద నుంచే ఓం అనే ఇంగ్లీష్ పదం వచ్చింది. ఆ వంబ్రిని సృష్టించాడు. అది అని పోయి అల్లతాడుని తెంచు కొట్టే, అది తాడు తెగిపోయేసరికి ఆయనకి టెన్షన్ పోయి మెలకు వచ్చేస్తుంది కదిలి అన్నాడు. అది చెప్పింది, ఈ మాట చెప్పి, బ్రహ్మహత్య కదా, నన్ను అంత బ్రహ్మహత్య చేయమన్నా సృష్టించావు అడిగింది. మరి నాకేంటి ఇంత పాపం చేసినందుకు నాకు ఏదైనా పరిహారం కూడా కావాలిగా. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మహత్య తీసుకున్న నలుగురికి అట్లా ఇచ్చాడు, ఆయన వరాలు కూడా ఇచ్చాడుగా. అలాగే ఇక్కడ నాకేంటి అని అడిగింది. అడిగితే ఎవరైతే హోమాలు యజ్ఞాలు చేస్తాం కదా, అగ్నికి ఆహుతులు ఇచ్చేటప్పుడు పక్కన పడిపోతాయి కొన్ని, అవన్నీ నీకు చెందుతాయి అన్నాడు. కనుక కంచం తింటాం కూడా అది కూడా యజ్ఞమే, అన్నం తింటాం. ఆ చుట్టుపడ్డ పదార్థాలన్నీ వమ్రివి, మనం తీసి మళ్ళీ తినకూడదు. అది వమ్రి వాటాకి వెళ్ళినవి, కింద పడేయకుండా తినాలి. పడితే వాళ్ళవి హోమంలో కూడా లోపలే వేయాలి. పక్కన పడితే ఆ వమ్రివి. దానికి ఆ వరం ఇచ్చారు. ఇచ్చాక ఇది పోయి ఆళ్ళతాడని కొరికింది. కొరకంగానే ఒకసారి ఏమైంది, అది టెన్షన్లో ఉన్న అది కదా, వెళ్ళిపోయి విష్ణు తల నరికేసింది. ఆ తాడు పోయి విష్ణు తల నరికేసింది. అది ఎక్కడ పడిందో తెలియదు. ఒకసారి శిరస్సు లేని విష్ణు ఉన్నాడు అక్కడ. అందరూ తెల్లబోయారు. ఓడచైపోతే ఒకటైంది, ఏదో చేయకపోతే ఏదో అయింది. ఇప్పుడు ఎట్లా అందరూ హాహాకారాలు. అందరూ దేవిని స్తుతించారు. అప్పుడు అదే దేవి అమ్మవారు వచ్చి, ఏం భయపడకండి, దీనికి ఒక కారణం ఉంది. ఒకసారి ఎప్పుడో లక్ష్మీదేవి పక్క నుండి విష్ణు తనలో తను నవ్వుకున్నట్ట. నవ్వుకుంటే లక్ష్మీదేవి కోపం వచ్చింది. ఉడుకుమొత్తాను అంటారే, అది వచ్చింది. ఎవరిని గురించో తలుచుకుని, ఎవరో సవితి ఉన్నారు, వాళ్ళని తలుచుకుని నవ్వుకుంటున్నాడు ఈయన, నేను పక్కన ఉండగా అని ఆవిడ కోపం వచ్చింది. కోపం వచ్చి, నన్ను చూసి నవ్వుతావా అంటే, వాళ్ళెవరినో గుర్తు తెచ్చుకొని నా పక్కన కూర్చొని నవ్వుతావా, నీ తల తెగిపోగాక అనుకుంది. మరి అన్నమాట అవ్వాలి కదా, అయ్యింది.
కనుక అలా జరగాల్సింది ఫలానా చోటుకి వెళ్తే అక్కడ ఒక గుర్రం తల దొరుకుతుంది, ఆ గుర్రం తల తీసుకొచ్చి ఈయనకి పెట్టండి, ఇప్పుడు వీడు హయగ్రీవుడు అవుతాడు, ఈ హయగ్రీవుడు ఆ హయగ్రీవుడిని చంపుతాడు అని అమ్మవారు చెప్పింది లలితాదేవి. సరే వెంటనే వీళ్ళు వెళ్ళారు, హయం గుర్రం తల తెచ్చారు. ఆ తెచ్చి ఈ విష్ణుమూర్తికి ఆర్గాన్ రిప్లేస్మెంట్ అన్నమాట చేశారు. చేసి చక్కగా ఈయన హయగ్రీవుడు అయ్యాడు, లేచాడు, మొత్తం సమస్త జ్ఞానస్వరూపంగా వెలిగిపోతున్నాడు ఆయన. ఆ హయగ్రీవుడు అనే రాక్షసుడిని చంపి విద్యనంతా తీసుకొచ్చి దేవతలకు ఇచ్చాడు. అటువంటి స్వరూపం అది. కనుక హయగ్రీవుడు అంటే ఆయన. మళ్ళీ తర్వాత విష్ణువుకు సాధారణ రూపం వచ్చేసింది. ఆ కాస్తసేపు మాత్రమే ఆ హయగ్రీవ స్వరూపం ఉంటుంది. ఇంకా మనకి ఇంకో ఇద్దరు హయగ్రీవులు కూడా కనిపిస్తారు. ఒకరేమో హయగ్రీవుడు అనే ఋషి ఉన్నాడని లలితా సహస్రనామాల్లో ముందర హయగ్రీవుడు చెప్పాడు. అగస్త్యుడికి హయగ్రీవుడికి హయగ్రీవ అగస్త్య సంవాదం అంటాం. అక్కడ ఒక ఋషి కనిపిస్తాడు. ఇంకోటి తుంబురుడు సాక్షాత్తు హయగ్రీవుడే. నారదుడు తుంబరుడు అని ఇద్దరు ఉన్నారు కదా, అక్కడ ఒక హయగ్రీవుడు కనిపిస్తారు. భక్తులు వాళ్ళంతా అంటే దేవతల స్వరూపాన్ని తమలో ఆవాహన చేసేసుకున్న భక్తులు. అలా ఆ స్వరూపం వాళ్ళు కూడా. ఇప్పుడు లలితాదేవి పక్కన ఉన్న దేవతలందరూ లలితాదేవి లాగానే ఉంటారు. విష్ణువు పారిషదులందరూ విష్ణువు రూపంలోనే ఉంటారు. పక్కన ఉన్న జై విజయులు కూడా సేమ్ అలాగే శంఖచక్రాలు పట్టుకుని అలాగే కదా ఉంటారు. ఎక్కడ చూసినా శివుడు ఆలయాల్లో పక్కనున్న చూసినటువంటి ఈ స్వరూపాలన్నీ కూడా శివస్వరూపాలుగానే ఉంటాయి. అంటే వాళ్ళు ఆ దేవతతో తాదాత్మ్యం చెందిసిపోయారనమాట. అటువంటి అవతారాలు అవన్నీ. కనుక హయగ్రీవుడు అంటే హయగ్రీవుడు అనే రాక్షసుడిని సంహరించి మనందరికీ జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి దేవత. ఆ దేవతకి నిజంగానే హయగ్రీవుడిని స్మరించుకుని పాఠం మొదలు పెట్టడం చాలా మంచిది. ఎవరైనా విద్యాభ్యాసం చేస్తుంటే మొట్టమొదట అక్షరాభ్యాసం ఏదో అంటారు కదా, చక్కగా హయగ్రీవుడిని ధ్యానించి దిగండి పనిలోకి. చక్కని జ్ఞానాన్ని హయగ్రీవుడు శ్రీ మహావిష్ణువు హయగ్రీవ రూపంలో మనకు అందిస్తాడు.